హలో అండి. ఇవాళ పీస్ లిల్లీ నేను ఇంట్లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను అన్నది చూపిస్తాను. పీస్ లిల్లీ అండ్ కెలతియా 2 మొక్కలు. ఈ రెండిటి గురించి కూడా చెప్తాను. ఇది తెచ్చి 2 మొక్కలు తీసుకున్నాక ఇది నేను ఇంట్లోనే పెట్టినాను. అంటే ఈ చలికాలం ఈ సీజన్ మొత్తం అది ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్గానే ఉంది. అసలు ఒకరోజు కూడా నేను బయట పెట్టలేదు. వీక్లీ ఒకసారి వాటర్ అంతే వీక్ ఒకసారి పోస్తున్నాను. ఇదేమో వచ్చేసి బయట ఉంది. డిఫరెన్స్ చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ కెలాతియానైతే మొత్తము ఇది బయట పెట్టినప్పుడు నాకు పెద్ద అంటే అది కొంచెం ముడుచుకున్నట్టుగా పాడైనట్టుగా అనిపించింది. అప్పుడు నేను ఇంట్లో తెచ్చేసి ఇంకా మొత్తం ఇది కూడా ఆల్మోస్ట్ ఈ సీజన్ చలికాలం సీజన్ మొత్తం ఇంట్లోనే ఈ విధంగా వాడిపోయినట్టుగా అనిపిస్తే, మొత్తం అన్ని ఆకులన్నీ వాడుతున్నట్టుగా అనిపిస్తే ఇంకా నేను తెచ్చి ఇంట్లోనే పెట్టినాను. సీజన్ మొత్తం ఇంట్లోనే ఉంది. అసలు ఇది ఒకరోజు కూడా నేను బయట పెట్టింది లేదు. అంటే మాకు అక్కడ వెంటిలేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఆ ప్లేస్లో పెట్టినాను. వాటర్ కూడా నేను ఎక్కువ మినరల్ వాటర్ పోయాలి అన్నట్టుగా మాత్రం ఏం పోయలేదు. ఒక్కొక్కసారి మినరల్ వాటర్ పోసేదాన్ని, అంటే అందరు చెప్పేదాన్ని బట్టి మినరల్ వాటర్ పోసినాను, మళ్ళీ నార్మల్ వాటర్ కూడా పోసినాను. ఇంక కెలాతియాకైతే డిఫరెన్స్ చూడండి. 2 ఒకటేసారి తెచ్చినాం పెట్టిపోయాం మొక్కలు ఇవి. ఇదేమో ఇంట్లో లోపల పెట్టినాను, ఇటువైపుదేమో బయట పెట్టినాను. ఇంక ఈ పాట పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి అనిపించలేదు నాకు, ఇంట్లో అయినా అవుట్ అయినా కానీ. అంటే మనము ఎండ మాత్రం పడొద్దు. ఎండ పడితే మాత్రం ఇవి డైరెక్ట్ సన్లైట్ అయితే ఇది తట్టుకోలేదు. ఇది ఆకులు వాడిపోయినట్టుగా అయిపోతాయి. నేను ఎప్పుడు క్రోటాన్స్కి పెద్ద కేర్ అవసరం లేదు అని అంటాను కదా. ఈ చెట్లకు మాత్రం కొంచెము కేర్ తీసుకోవాల్సిందే. కెలాతియాకైనా పీస్ లిల్లీకైనా కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం మనము ఫెర్టిలైజర్స్ వేసుకుంటేనే చెట్టు కొంచెం బాగా వస్తుంది. వాటర్ కూడా చూసుకొని పోస్తూ ఉండాలి. దీనికి ఒక్కొక్కసారి నేను పాట్ కింద కూడా వాటర్ పోసేదాన్ని చలికాలంలో. అంటే మనము వాటర్ పోవడానికి ప్లేట్ పెడతాం కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంచేదాన్ని అప్పుడప్పుడు. ఇది మా అక్క ఇచ్చింది, చిన్న మొక్క ఇచ్చింది. ఒక 2 మొక్కలు ఇస్తే ఒక మొక్క పోయింది. అంటే నేను దానికి సరిగ్గా కేర్ కూడా తీసుకోలేదు. కొంచెం ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. దాంతో ఆ చెట్టు పోయింది. అది చిన్న పాటలో పెట్టినాను, అది పోయింది. ఇది ఒకటి వచ్చింది. ఇది చాలా స్లో గ్రోత్ ఉందనేసి ఇంకా నేను అవి 2 తెప్పించినాను. ఇది ఇప్పుడు మాత్రం కొంచెం బాగానే పెరుగుతుంది. అయితే వీటికి మాత్రం కొంచెం ఫెర్టిలైజర్స్ అయితే అవసరము. మిగతా క్రోటాన్స్కి అయితే నేను ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఏమి ఇవ్వను. ఓన్లీ నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడరు అది 2 ఇస్తాను. ఇప్పుడు దీనికి కూడా నేను ఇదే ఇస్తూ ఉన్నాను. ఇంకేమైనా కిచెన్ కంపోస్ట్ ఉన్నా వేసుకోవచ్చు వీటికి కొంచెం, ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ వస్తుంది దీనికి. కెలాతియానేమో డెలికేట్ ప్లాంట్ అది. ఇది మస్టర్డ్ పౌడర్ ఆన్లైన్లో కొన్నాను. పెద్ద నాకు అంత నచ్చలేదు అది. అదే చూపిస్తున్నాను బాగాలేదనేసి. ఇవి 2 మిక్స్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ మాదిరిగా నేను వేసినాను వీటికి. కేర్ మాత్రం అవసరము. ఈ గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసినాను వీటికి. అంటే అది దగ్గర ఉన్న నర్సరీలో వాళ్ళు ఇచ్చినారు అవి. అది తీసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసి 3 కలిపిస్తున్నాను నేను. మామూలుగా పూల మొక్కలు క్రోటాన్స్కి అయితే ఎప్పుడు ఇవ్వలేదు నేను. మిగతా నార్మల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అయితే ఎప్పుడు ఈ గ్రాన్యూల్స్ అదైతే ఎప్పుడు యాడ్ చేయలేదు. ఎప్పుడైనా నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్ 2 యాడ్ చేసేదాన్ని. ఇంకా దీనికి మాత్రం ఈసారి యాడ్ చేసినాను. కొంచెం కిచెన్ కంపోస్ట్ కూడా నేను అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నాను. వేసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇవి కొంచెము డెలికేట్ ప్లాంట్స్ ఇవి. కొంచెం కేర్ తీసుకోవాల్సిందే వీటికి. మనము పండ్ల మొక్కలకి, కూర మొక్కలకి ఎట్లా తీసుకుంటామో వీటికి కూడా ఆ విధంగా కేర్ అయితే తీసుకోవాలి. పీస్ లిల్లీకైనా కెలాతియానైతే చాలా డెలికేట్. అది మాయిశ్చర్ ఉండాలి దానికి. అంటే అది వర్షాకాలంలోనే బాగా పెరుగుతుంది ఎక్కువగా. ఇంకా వీటి గురించి అయితే నాకు అంత, పీస్ లిల్లీ అయితే ఇప్పుడు నేను చూస్తుంటే దీని ఎక్స్పీరియన్సే నాకు. అదైతే వర్షాకాలంలో బాగా పెరిగింది కెలాతియా. పీస్ లిల్లీ గురించి నేను ఇప్పుడు తెచ్చిపెట్టినాను కాబట్టి ఇప్పుడే ఒక 2 months అయ్యింది కాబట్టి నాకు ఇంట్లో పెడితే ఇండోర్ ప్లాంట్గానే బాగానే అనిపించింది. ఈజీగా పెట్టుకోవచ్చు మనము ఇండోర్గా ఎవరైనా పెట్టాలనుకుంటే. ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా నేను మొత్తము ఇంట్లోనే పెట్టాలనుకుంటున్నాను, బయట అయితే పెట్టలేను. ఇది కొంచెం వాటర్ జీలకరించేసి పెట్టి ఇవాళ ఈవినింగ్ చేస్తున్నాను. ఇది నైట్ ఉంచేసి మార్నింగ్ తీసి మళ్ళీ లోపల పెట్టేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.